అందరికీ నమస్కారం అండి. పుట్టినప్పటి నుంచి 3 నెలలలోపు పిల్లల యొక్క వివరాలు తెలుసుకుందాము. తల్లిపాలు కాకుండా బిడ్డకు ఏమీ త్రాగించరాదు, తినిపించరాదు. తల్లిపాలు మొదటి 6 నెలలు బిడ్డకు సంపూర్ణ పోషకాహారం. బిడ్డకు సరిపోను ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్స్, కాల్షియం, నీరు మొదలైన పోషకాలు మరియు రోగనిరోధక శక్తి ఇందులో లభిస్తాయి. రోజుకు 8-10 సార్లు తల్లిపాలు బిడ్డకు పట్టాలి. తక్కువ బరువుతో ఉన్న బిడ్డకు ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పట్టాలి. ఒక రొమ్ము పూర్తిగా త్రాగాకనే రెండవ రొమ్ము పాలు పట్టాలి. ముందు వచ్చే పాలు పల్చగా తక్కువ పోషకాలతో ఉంటాయి. తర్వాత పాలు చిక్కగా ఉండి ఎక్కువ పోషకాలతో ఉంటాయి. బిడ్డకు పాలు తాగేటప్పుడు బిడ్డ గుటక వేస్తున్నది గమనించాలి. బిడ్డ ఆకలి సంజ్ఞలను అవసరాన్ని గుర్తించి పాలు పడుతూ ఉండాలి. తల్లిపాలు చేయకలేని బిడ్డకు రొమ్ము పాలు గిన్నెలో పిండి చెంచాతో తాగించాలి. వీపు వెనుక నుంచి చేయి వేసి తల్లి బిడ్డను బాగా దగ్గరగా తీసుకొని పట్టుకోవాలి. బిడ్డ గడ్డం రొమ్మును ఆనుకొని ఉండాలి. నోరు బాగా తెరుచుకొని ఉండాలి. బిడ్డ క్రింది పెదవి వెలుపలికి తిరిగి ఉండాలి. బిడ్డ నోటి నిండా రొమ్ము నల్ల భాగం ఉండాలి. బిడ్డ రొమ్ము పాలు చీకలేకపోతున్నా, ఏడవలేకపోతున్నా లేదా శ్వాస తీసుకోలేకపోతున్నా, అరచేతులు లేదా అరికాలు పసుపు రంగులోకి మారినా, ముట్టుకుంటే జ్వరం లేదా చల్లగా అనిపించినా, విరేచనాలలో రక్తం ఉన్నా, ఫిట్స్, మగత లేదా స్పృహ లేదు, నాభి ఎర్రబడి ఉంది లేదా చీము, చర్మంపై 10కి మించిన చీముతో కురుపులు లేదా ఒక పెద్ద బొబ్బ ఉన్నా, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల అభివృద్ధికై చేయవలసిన ముఖ్యమైన పనులు: బిడ్డను చేతిలోకి తీసుకొని నవ్వుతూ మాట్లాడాలి. దగ్గరగా తీసుకొని ప్రేమ, ఆప్యాయతను చూపించాలి. కాళ్ళు చేతులు కదిలించేలా ప్రోత్సహించాలి. నీలం, పసుపు, తెలుపు, నలుపు రంగులు కనిపించేలాగా ఉయ్యాలకు కదిలే రంగుల బొమ్మలు వేలాడదీయాలి. శబ్దాన్నిచ్చే వస్తువులను కదపటం, తల ఎత్తి చూసేలా చప్పట్లు కొట్టడం చేయాలి. పిల్లలకు జోలపాటలు పాడుతూ ఉండాలి.